నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 129. ఇంకా ఈరోజు మనం అన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ వచ్చాయండి, అవేంటో చూసేద్దాం. ఇక మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి టస్సర్ శారీస్ అండి. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంది, కంప్లీట్ ఫాలింగ్లా ఉంది. క్లాత్ కూడా టస్సర్లో మంచి ప్రీమియం క్వాలిటీలో షైన్ అవుతూ అసలు ఇట్లా ఓపెన్ చేయగానే చీర అబ్బా సూపర్ ఉంది అనిపించిందండి. మెయిన్గా దీంట్లో వచ్చేసి క్రీమ్ బేస్ ఉంటుంది, అన్నిటికి కూడా బార్డర్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా లైట్ వెయిట్ కావాలి, మనకి చూడడానికి లుక్ ఎలిగెంట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ శారీస్ తీసుకోవచ్చు. మిడిల్ పార్ట్కి వచ్చేసరికి మనకి బూటీ డిజైన్ కూడా చూసినట్లయితే చూడండి, అసలు అంటే మరీ గోల్డ్ కాదు కాపర్ కాదు అన్నట్టు కొత్తగా ఉందండి. జరీ క్వాలిటీ కూడా ఎక్కువ షైన్ అవ్వకుండా చాలా డీసెంట్గా అనిపిస్తుంది. శారీ ఓవరాల్గా మనకి ఇలాగే ఉంటుందండి. బూటీ కంప్లీట్గా ఇంతే దగ్గరగా ఉంటుంది. ఇంకా బార్డర్కి వచ్చేసరికి అయితే ఇలా షార్ట్ బార్డర్ అండి. ఈ మధ్య కాలంలో మనం షార్ట్ బార్డర్స్ రావట్లేవు కదా, ఇంకా షార్ట్ బార్డర్స్ కావాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇది వెళ్ళొచ్చు. ఇది కూడా చూస్తే మనం డీటెయిలింగ్గా అసలు చూడండి, మంచిగా లీఫ్ డిజైన్, ఎలిఫెంట్ డిజైన్, ఇలా మంచి కంచి బార్డర్ అండి. లైట్ వెయిట్లో సూపర్ శారీ అండి. 2 సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్. దీంట్లో కూడా మళ్ళీ హైలైట్ చేశారండి ఇలా డ్రాప్ డిజైన్ లాగా బార్డర్కి శారీకి మధ్యలో. ఇంకా పళ్ళు చూసినట్లయితే అండి అసలు రిచ్ పళ్ళు. ఈ జరీ క్వాలిటీ తోటే శారీకి మంచి లుక్ వచ్చిందండి. మంచిగా టాజిల్స్ కూడా వస్తాయి. ఇంకా బ్లౌజ్ కూడా చూస్తే సూపర్ అండి. ఇంకా ఇలా లైన్స్, జరీ లైన్స్ వచ్చాయి. హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇది మనం కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్. వర్క్ అది ఏమీ లేకుండా సింపుల్గా సూపర్గా ఉండే శారీ అండి. ఇంకా ఇందులో అయితే 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బాడీ కలర్ సేమ్ ఉంటుంది, బార్డర్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఏదైతే బార్డర్ ఉంటుందో అదే మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి. అసలు ఈ గ్రీన్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో. అసలు ఇలా చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ చేసి క్వాలిటీ చూసి తీసుకోవచ్చండి. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4500 అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మట్కా సిల్క్ శారీ అండి. ఇది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్ సాఫ్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం మన స్టోర్లో లైట్ వెయిట్గా ఉండే శారీసే ప్రిఫర్ చేస్తానండి. ఇంకా నేనే ఎట్లా కట్టుకుంటానో అట్లే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఇందులో కూడా మనము డీటెయిలింగ్గా చూస్తే అండి ఇలా బర్డ్స్ డిజైన్, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ రెండింటి కాంబినేషన్లో ఉందండి. ఇది కూడా హోమ్ వాష్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. దీంట్లో లెహెంగాస్ కూడా కుట్టించవచ్చండి. ఇంకా మనం కాంట్రాస్ట్ దుపట్టా తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇంకా బార్డర్లో చూసినట్లయితే ఇలా కంచి బార్డర్ వస్తుందండి. జిగ్జాగ్ డిజైన్లో వచ్చింది, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంది ఇదైతే. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ వస్తుంది. అదే జిగ్జాగ్ డిజైనే ఉంటుంది, బట్ షార్ట్ బార్డర్ వస్తుంది అనమాట. పళ్ళులో కూడా చూసినట్లయితే బార్డర్కి తగ్గట్టుగా సేమ్ అదే తీసుకొని దాంట్లో మనం శారీలో తీసుకున్నటువంటి బర్డ్స్ని బిగ్ సైజ్లో తీసుకున్నారు. బిగ్ పళ్ళుయే వచ్చిందండి ఇది. ఇంకా బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. శారీ హెవీ లుక్లో ఉంది కాబట్టి ఇంకా ఇందులో బ్లౌజే బాగుంటుంది. ఇంకా లేదు మనం ఏదైనా కాంట్రాస్ట్లో వేసుకోవాలంటే మన దగ్గర ఉన్నది వేసుకోవచ్చు. ఇందులో కలర్ చార్ట్ కూడా మంచి బ్రైట్ కలర్ చార్ట్ ఉన్నాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1850 అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి దూపియానా శారీ అండి. ఇది కూడా చూసినట్లయితే టస్సర్కి ఏమాత్రం తీసుకోకుండా అంత సాఫ్ట్గా ఉంది. ఇంకా మిడిల్ పార్ట్ అయితే మనకి వింటేజ్ స్టైల్లో ఇలా లైన్స్ డిజైన్ అండి. ఇదంతా కూడా జరీలోనే ఉంటుంది. బూటీ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ జరీతోటే వస్తుంది అనమాట. శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఇలాగే ఉంటుంది. ఇది కూడా హోమ్ వాష్ చేసుకోవచ్చు అండి, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఇంకా బార్డర్కి వచ్చేసరికి అయితే ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి. ఇదంతా కూడా చూసినట్లే అండి మనము డీటెయిలింగ్గా ఇదంతా జెరీ ప్లస్ ఎంబోస్, సెల్ఫ్ ఎంబోస్ డిజైన్తో వచ్చింది. దానిపైన మళ్ళీ ఇలా జెరీ బార్డర్ కూడా వచ్చిందనమాట. ఇది పేస్టల్ షేడ్స్లో సూపర్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే. ఇంకా షోల్డర్ పార్ట్ అయితే ఇలా షార్ట్ బార్డర్ వస్తుంది. పళ్ళు చూసినట్లయితే ఇలా లైన్స్ రెగ్యులర్గా ఉండేటువంటి పళ్ళు ఉంది అండి. బ్లౌజ్ చూసినట్లయితే లైట్ టు డార్క్ కాన్సెప్ట్లో తీసుకున్నాము. ఇంకా బూటీ వస్తుందండి, ఇదంతా కూడా డాలర్ బూటీ స్టైల్లో. ఇది మనం మల్టిపుల్గా వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. అసలు చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే. ఇంకా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1450 అండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ చందేరి శారీస్ అండి.
ఇది కాటన్ బేస్ ఆ టైప్ కావాలి అనుకునే వాళ్ళైతే చందేరిలో ఇది వెళ్ళొచ్చు. సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్, మనకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా మిడిల్ పార్ట్ అయితే ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి. ఇంకా శారీ మనం ఎంతే సాఫ్ట్గా కట్టుకోవాలి అని అంటే ఇట్లాగే ఉంచుకోవచ్చు, లేదు కొంచెం స్టిఫ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్టార్చ్ పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా లెహెంగాస్కి, ఫ్రాక్స్కి బాగుంటుంది, ఎందుకంటే మిడిల్ పార్ట్ కూడా బాగుంది, కలర్ కాంబినేషన్స్ అంతే బాగున్నాయి. ఇంకా బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ కాంట్రాస్ట్లో వచ్చింది కాబట్టి ఇది శారీస్కైనా, లెహెంగాస్కైనా, ఫ్రాక్స్కైనా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా హోమ్ వాష్ చేసుకోవచ్చు అండి. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుంది. ఇందులో పళ్ళు అయితే ఇలా టిష్యూ లైన్స్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ అయితే సేమ్ మనకి శారీలో ఉన్న బూటీయే ఉంటూ ఇలా అండి కాంట్రాస్ట్లో. ఇది కూడా సూపర్గా ఉందండి. మనకి క్వాలిటీ చూస్తే అయితే చూడొచ్చు అండి, చాలా సాఫ్ట్గా ప్రీమియంలో ఉంది. ఇవైతే ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇందులో 4 కలర్ చాట్ అవైలబుల్గా ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1850 వస్తుందండి. మా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సిల్క్ కోటా వెరైటీ అండి. ఇంకా శారీ ఇలా ఓపెన్ చేయగానే వావ్ అనేలాగా ఉంది అండి. ఇది కూడా రఫ్ యూస్ చేసుకోవచ్చు, లైట్ వెయిట్గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలా జరీ లైన్స్ వచ్చాయండి. అడ్డంగా వచ్చాయనే ఫీల్ మనకు మాత్రమే ఉంటుంది, కానీ కట్టుకున్నాక మాత్రం మేము లైవ్లో ఇక్కడ చూస్తాం కదా, బాగుంటుంది. మనం ఆ ఫోబియాని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వెరైటీని ట్రై చేయొచ్చు. ఇది రీస్టాక్ అయిందండి, ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటూనే ఉంటుంది మన స్టోర్లో, మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇంకా బార్డర్కి వచ్చేసరికి కంప్లీట్ పేస్టల్ షేడ్స్ అండి. ఇవన్నీ కంచి బార్డర్ ఉంటుంది, మిడిల్లో లైన్స్ వస్తూ 2 బార్డర్స్ కంచి బార్డర్ స్టైల్లో వచ్చాయన్నమాట. శారీ ఓవరాల్గా మనకి జరీ వీవింగ్లోనే ఉంటుంది. ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్లో షార్ట్ బార్డర్ ఉంటుందండి. ఇది కూడా ఫ్రాక్స్, లెహెంగాస్కి, శారీస్కి రఫ్ యూస్ చేయడానికి కూడా మంచి వెరైటీ అండి. పళ్ళు వచ్చేసి మనకి బార్డర్లో ఏదైతే కలర్ తీసుకున్నామో అదే టిష్యూ తీసుకున్నామో. ఇంకా దీంట్లో బ్లౌజ్ కూడా చూసినట్లయితే ఇదండి బార్డర్ కలర్లో లైన్స్, హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. మంచి పేస్టల్ షేడ్స్లో సూపర్గా ఉందండి ఈ వెరైటీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 1450 అండి. ఇందులో 4 కలర్ చాట్ అవైలబుల్గా ఉన్నాయి. అసలు కాంబినేషన్స్ చూడండి, ఇట్లా చూడంగానే బాగా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా అనిపిస్తున్నాయి. ఇవ్వండి ఇందులో ఉన్నటువంటి కలర్స్. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి విస్కో జార్జెట్ అండి. అసలు కంప్లీట్ ఫాలింగ్లో ఉంటుంది. ఇట్లా క్లాత్ టచ్ చేయగానే చాలా సాఫ్ట్ ఫీల్ ఉందండి. ఇది యంగ్ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా సిల్వర్ లైన్, గోల్డ్ లైన్, ఆ జరీ కూడా హార్డ్గా లేకుండా చాలా మైల్డ్గా సూపర్గా ఉంది. ఇది కూడా హోమ్ వాష్ చేసుకోవచ్చు అండి. ఇంకా బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి కూడా చాలా షార్ట్ బార్డర్, ఇలా మనకి మైసూర్ సిల్క్లో వచ్చేటటువంటి షార్ట్ బార్డర్స్ వచ్చాయి. ఇది కూడా ఫ్యాషన్ అవుట్ ఆఫ్ అవ్వదండి, ఎందుకంటే జార్జెట్ కాబట్టి. ఇంకా 2 సైడ్స్ కూడా ఇలా ఈక్వల్ బార్డర్స్ ఉంటాయి వీటిల్లో. ఇందులో పళ్ళు అయితే ఇలా లైన్స్ అండి. ఇంకా బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది దీంట్లో. ఇలా అండి సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ వస్తూ ఇలా బంచ్ డిజైన్ వచ్చింది. ఇది మల్టీపర్పస్, మనం వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి సింపుల్గా పైపింగ్ ఇచ్చేసి స్టిచ్ చేయించుకుంటే అండి చాలా బాగుంటుంది. ఎక్కువ మెరవడం అలా లేకుండా సింపుల్గా సూపర్ ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా బూటీ డిజైన్ కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇందులో కలర్ చార్ట్ మనకి 5 కలర్స్ ఉన్నాయండి. అన్ని కలర్స్ కూడా మంచి బ్రైట్ చార్ట్ వచ్చింది. ఇవ్వండి ఇందులో ఉన్నటువంటి కలర్స్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2200 అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి. ఇవ్వండి మా శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. దగ్గరగా ఉన్న వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి, లేదు అంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం స్టోర్కి అయితే రండి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంకా రాబోయే ఫెస్టివల్కి ఇంకా మీకు చాలా వెరైటీస్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తానండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.